హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీరకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం బీరకాయని ఇలా కట్ చేసుకోవాలి పీసెస్గా. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసుకొని పెసరపప్పుని నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఈ బీరకాయలంటే నీట్గా కడుక్కున్న తర్వాతనే యూస్ చేయాలి వీటిని మనం కర్రీలోకి. మనం ఇప్పుడు వీటిని వాష్ చేద్దాం. నేను వాష్ చేసుకొని ఇలా పక్కకు పెట్టుకున్నాను. మీరు కూడా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాకనే కర్రీ చేయాలి. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి ఫస్ట్. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని ఇప్పుడు మనం ఆయిల్ పోసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ దాకా పోసుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ కావాలి. ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం లైట్గా మనం సాల్ట్ అలా వేసుకోవాలి, కలుపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గోలనివ్వండి ఆనియన్స్కి. ఇప్పుడు మనం వాటిని చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇది నూనెలో గోలించాలి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని పచ్చి వాసన అంతా పోయేంత వరకు నూనెలోనే వేగనివ్వండి. పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేయాలి. కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేయండి. ఇప్పుడు మనం కడిగి తీసుకొని వాటర్ లేకుండా ఇలా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోండి, మంచిగా మిక్స్ చేయాలి. నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేయండి. ఇవన్నీ అంతా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మంచిగా ఉడికిపోతుంది. మరీ హెవీగా ఉడకబెట్టాలి. లైట్గా ఉడికిన తర్వాత మనం పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికాక చూద్దాం. చూసారు కదా ఇలా ఉడుకుతుంది మంచిగా. ఆల్మోస్ట్ సగం ఉడికింది. ఇంకా మనం దీన్ని పప్పు వేసుకొని ఇంకా కొంచెం ఉడకబెట్టాలి. ఇప్పుడు మనం పప్పు వేసుకుందాం. పెసరపప్పు అనమాట. వాటర్ అంతా పారబోసి పప్పు ఇందులో వేసేసుకోవచ్చు. మీకు సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నాకు సరిపోయేంత అయితే వేసుకుంటున్నాను.
మొత్తం ఉడకాలి. పప్పు ఉడికేంత వరకు మూత అయితే పెట్టేసుకుందాం. మూత తీసి చూద్దాం. సో ఇంకా పప్పు ఉడకాలి. ఇంకా కొద్దిసేపు పెట్టుకున్నాం. ఇంకా సో ఇప్పుడైతే పప్పు అయితే ఉడికేసింది. ఇప్పుడు మనం కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి అండ్ లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మన బీరకాయ పప్పు అయితే అయిపోయింది. ఫైనల్ లుక్ అన్నమాట ఇది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.